ఈరోజు తుళ్ళు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకుంటున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయింది కదా, ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు తుళ్ళు చేపల్ని వేసుకుంటున్నాను పులుసులోని. ఆల్రెడీ ఇందులోకి సాల్ట్, పసుపు, కారం వేసుకున్నాను. ఇప్పుడు చేపలను వేసుకొని అలాగే పులుసుకి తగ్గట్టు వాటర్ అనేది వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కదుపుకొని మూత పెట్టుకొని పులుసుని దగ్గరికి రానిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన తుళ్ళు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ గోదావరి స్టైల్ తుళ్ళు చేపల పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి.